హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు కృష్ణ సివింగ్ సొల్యూషన్. ఈ ఎపిసోడ్లో మేము ఇండియన్ ఎంబ్రాయిడరీలో వచ్చే జర్దోజీకి యూస్ చేసే స్ట్రింగ్ని ఇన్స్పిరేషన్గా తీసుకున్నాము. మీరేమైనా మా ఛానల్కి కొత్తగా వస్తుంటే, ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే, నేను మీకు మెషిన్ ఎంబ్రాయిడరీ రిలేటెడ్ ట్యూటోరియల్స్ అలాగే బిజినెస్ టిప్స్ వీడియోస్ని ప్రజెంట్ చేస్తాము. సో ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. జర్దోజీ ఒరిజినేట్ అయ్యింది పర్షియాలో. జర్దోజీ అనేది పర్షియన్ వర్డ్. జరీ అంటే గోల్డ్, దోసి అంటే కుట్టు పని అని చెప్తారు. జర్దోజీలో మేము హెవీ ఎంబ్రాయిడరీ చేయొచ్చు, అలాగే ఎలాబొరేటెడ్ ఎంబ్రాయిడరీ చేస్తారు. దీనికి గోల్డ్, సిల్వర్ థ్రెడ్ని యూస్ చేస్తారు. దీన్ని యూస్ చేస్తున్నప్పుడు పర్ల్, బీడ్స్ అలాగే ప్రీషియస్ స్టోన్ని యూస్ చేస్తారు. ఇనిషియల్గా ఈ ఎంబ్రాయిడరీ ఎలా చేశారంటే ప్యూర్ సిల్వర్ వైర్ని అలాగే రియల్ గోల్డ్ లీవ్స్ని యూస్ చేశారు. ఇప్పుడు మనం ఎలా యూస్ చేస్తారంటే కాపర్ వైర్కి గోల్డ్ లేకపోతే సిల్వర్ పాలిష్ ఇస్తారు, అలాగే సిల్క్ థ్రెడ్ని యూస్ చేస్తారు. జర్దోజీలో రెండు టైప్లో చూడొచ్చు, ఒకటిది సిల్వర్ అలాగే గోల్డ్. జర్దోజీని మన ఎంబ్రాయిడరీ మిషన్లో ఎలా రీక్రియేట్ చేయొచ్చు అని చెప్తే, రికోమా మిషన్కి చాలా ఆప్షనల్ యాడ్-ఆన్స్ వస్తుంది. అందులో ఒకటిది కార్డింగ్ అటాచ్మెంట్. కార్డింగ్ డివైస్లో మీరు మగ్గం వర్క్, కార్డింగ్ అలాగే బాల్ చైన్ని యూస్ చేయొచ్చు. మీరు మన ప్రీవియస్ వీడియోలో చూసుంటారు. ఇది ఎలా వర్క్ అవుతుంది అని చెప్తే, కార్డింగ్ డివైస్కి కార్డ్ని థ్రెడ్ చేస్తారు, అలాగే మిషన్కి ట్రాన్స్పరెంట్ థ్రెడ్ని థ్రెడ్ చేస్తారు. కార్డింగ్ థ్రెడ్ ఫ్యాబ్రిక్ పైన ఎంబ్రాయిడరీ అవుతుంది, దాన్ని హోల్డ్ చేయడానికి ట్రాన్స్పరెంట్ థ్రెడ్ హెల్ప్ అవుతుంది. ఈ ఎంబ్రాయిడరీ చేయడానికి ఒక స్పెషల్ కార్డ్ని యూస్ చేస్తున్నాము, అది సిల్వర్ స్ప్రేయింగ్ కార్డ్. ఈ కార్డ్ చూడడానికి సిమిలర్గా జర్దోజీకి యూస్ చేసే స్ట్రింగ్ లాగానే ఉంటుంది. యాజ్ యూజువల్ ఒక మోటివ్ని తీసుకుని డిజైన్ చేస్తున్నాము. ఈ డిజైన్ ఫ్రంట్కి స్వీట్ హార్ట్ నెక్ వస్తుంది, అలాగే బ్యాక్ యూ నెక్ డిజైన్ వస్తుంది. స్లీవ్స్కి 3-4 స్లీవ్స్ని స్కెచ్ చేసుకుంటున్నాను. ఇలాంటి స్పెషల్ ఎంబ్రాయిడరీని చేస్తున్నారంటే దానికి సపరేట్గా కార్డింగ్ని పంచ్ చేసుకోవాలి. నార్మల్ పంచింగ్లో ఈ స్పెషల్ ఎంబ్రాయిడరీ చేయడానికి అవ్వలేదు. యూజువలీ కార్డింగ్ కంటిన్యూస్గా వర్క్ అవుతుంది, కార్డింగ్ రొటేటింగ్ సిస్టంలోనే వర్క్ అవుతుంది. ఇందులో ట్రిమ్మింగ్ ఉండేది. ఈ డిజైన్కి నేవీ బ్లూ వెల్వెట్ ఫ్యాబ్రిక్ని తీసుకున్నాను, అలాగే సిల్వర్ కార్డ్ని యూస్ చేస్తున్నాము. ఆల్రెడీ డిజిటైజ్ చేసుకున్న డిజైన్ని మిషన్కి ఫీడ్ చేస్తున్నాము. ఎంబ్రాయిడరీకి రికోమా పీవీ సిరీస్లో వచ్చే 14 ఇంచ్ x 20 ఇంచ్ ఫ్రేమ్ని యూస్ చేసుకుంటున్నాము. ఇది వెల్వెట్ మెటీరియల్ అయ్యింది కాబట్టి నార్మల్ 9 నెంబర్ నీడల్ని యూస్ చేస్తున్నాము, అలాగే 2 లేయర్ టేర్ అవే క్యాన్వాస్ని యూస్ చేస్తున్నాము. ఈ డిజైన్ కంప్లీట్ కార్డింగ్లోనే వర్క్ అవుతుంది, అలాగే ఇందులో ట్రిమ్మింగ్ ఉండేదు. ఈ డిజైన్ ఎలా వర్క్ అవుతుందని చెప్తే, ఒక పాయింట్లో ఇది స్టార్ట్ అయితే ఇంకొక పాయింట్లోనే ఎండ్ అవుతుంది. మనం డిజైన్ ప్రిన్సెస్ కట్ అయ్యింది కాబట్టి ప్రిన్సెస్ కట్ రీతిలోనే మన డిజైన్ ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ అయ్యింది కాబట్టి ప్రిన్సెస్ కట్ రీతిలోనే ఇది కట్ చేసి ఫినిష్ చేస్తున్నారు. చూసారు కదా ఫ్రెండ్స్, హ్యాండ్లో చేసే జర్దోజీని మిషన్లో ఎలా రీక్రియేట్ చేశామని. మీ దగ్గర ఏమైనా మిషన్ మాత్రం ఉండితే, మీకు ఏమైనా అడిషనల్ డివైస్ కావాలంటే మీరు మనకి కాంటాక్ట్ చేయొచ్చు. ఇందులో మీరు ఇలాగే చాలా గ్రాండ్ డిజైన్ని ఈజీగా చేయొచ్చు. ఇంకాసేపు వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్. ఇలాగే మా ఛానల్ని సపోర్ట్ చేయండి, ఈ వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.